మనల్ని అందరినీ ఈ విధంగా ప్రభువుని ఆరాధించుకోవడానికి మనల్ని అందరినీ ఒక యూనిటీగా బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చిగా చేసిన ఆ మహోన్నతుడైన దేవునికి హృదయపూర్వకంగా నేను మొదటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు మా చర్చిలో రామరాజు గారు, అంటే మన శ్రీనివాసరాజు గారి యొక్క తండ్రి గారు, ఆయన ఒక ఎల్డర్గా ఉంటున్నారు. రాత్రి పగలు నాతోటే ఉంటారు. ఇంకా ఆయనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అనొచ్చు కదా. అలా పొద్దున్న లేవగానే మా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా మళ్ళీ ఆల్ నైట్ ప్రార్థన, ఇంకా రోజు మినిస్ట్రీ నాతో పాటు ఉంటారు ఆయన. సో ఆయన ఎక్కువ చదువుకోకపోయినా ఆయన ఆశ ఏంటంటే ఎంతకాలం బతుకుతామో తెలియదు కదా, బ్రతికినంతకాలం దైవ సేవకులకు తోడుగా ఉంటే దేవుని కృప వస్తుందని ఆయనకు ఒక బిలీఫ్. సో ఆయన ఉంటారు ఎప్పుడు నాకు కూడా. దాన్ని బట్టి మరి వారి కుమారుడు శ్రీనివాసరాజు గారు పరిచయం అవ్వడం, అల్పుడిని నేను, దేవుడిచ్చాడు వీసా అమెరికాకి. సో ఇలాగ అమెరికా వస్తున్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మా ఇంటికి రండి. అలాగే మా చర్చిలో కూడా ఆ రోజుల్లో ఎవరు లేకపోతే తప్పకుండా నాకు ఇస్తున్నారు. మరి ఇందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. శ్రీనివాసరాజు గారు, ప్రేమ్ కుమార్ గారు, డేవిడ్ గారు ఎక్కడున్నారు? అయ్యా డేవిడ్ గారు, పాల్ రెడ్డి గారు, ఈ నలుగురు నాకు బాగా ఇక్కడ మీరు 4 కార్నర్స్లా పిల్లర్స్ లాగా ఉండి పరిచర్య చేస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు సతీష్, ఆయన చాలా సండే స్కూల్ ప్యాడ్స్ కొడతారు. యూత్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ చాలా చిరపరిచితులు. సో నేను ఇక్కడికి వస్తే ఏదో మా సొంత ఇంటికి వచ్చినట్టే ఉన్నాను. మీరు కూడా అలా ఫీల్ అవుతున్నారమ్మా? లేకపోతే ఏదో సింహాల మధ్యలో ఉన్నట్టుగా లేదు. పొద్దున్న ఒక ఇంగ్లీష్ చర్చిలో వాళ్ళు ఒక 10 minutes కొద్దిసేపు మాట్లాడమంటే మా అబ్బాయిని ట్రాన్స్లేషన్ పెట్టుకున్నాను పక్కన. కానీ దేవుడి కృప ఏంటంటే ట్రాన్స్లేషన్ నీళ్ళు లేకుండానే దేవుడు మాట్లాడించేసాడు ఇంగ్లీష్లో. ప్రభు బలకు ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ. దైవజనులకి ఎప్పుడు హ్యాపీ అంటే వాక్యము ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా అదే మన జీవితంలో అవర్ లైఫ్ పర్పస్ అదే. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. సో ఇంకో నాకు చాలా సంతోషం ఏంటంటే మా అబ్బాయి నేను ఇద్దరం కలిసి మినిస్ట్రీలో ఉండడం. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ మేము కాన్ఫరెన్స్కి వెళ్ళాము. ఆ కాన్ఫరెన్స్లో కూడా తను వాక్యం చెప్పాడు. నాకైతే సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నా కుమారుడు దేవుడి సేవలో ఉండడం గ్రేట్, మంచిగా వాడుకోవడం కూడా గ్రేట్. సో మరొకసారి మీ అందరికీ నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ నేను కూడా చిన్న వాక్యాన్ని చెప్తాను. నాకు 45 minutes ఇచ్చారు టైము. ఒకవేళ 5-10 నిమిషాలు దాటితే మర్యాదగా వచ్చి నిలబడండి పక్కన, ముగించేస్తాను అనుకోను నేను. ఓకే, నేను కూడా షికాగో వెళ్ళాలి ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ. నో ప్రాబ్లం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఇంత మంచి సహవాసంలో ప్రభువా మేము వచ్చి ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతకుముందు నీ దాసుడు నవీన్ పాల్ మీరు నిలబెట్టుకుని ఒక 133వ కీర్తన ద్వారా నిజంగా మా హృదయాల్ని తాకేటట్లుగా మేము ఎవరి మీద ఇంకా కోపం పెట్టుకోకూడదు, అందరినీ ప్రేమించాలి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అందరితో సంతోషంగా ఉండాలి,
అందరినీ కంఫర్ట్ చేసేవారిగా ఉండాలి అనే ఒక మనసును మాకు కలుగజేశారు నీ వాక్యం ద్వారా. దాన్ని నాలో మా అందరిలో స్థిరపరచండి ప్రభువా. నీ రాజ్యంలో కూడా మేమందరం యూనిటీగా అక్కడ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దాన్ని ఇక్కడే ప్రాక్టీస్ చేయడానికి సహాయం చేయండి. అలాగే వాక్యం ద్వారా కూడా అందరితో మాట్లాడండి. ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. కోర్స్ ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. అయితే 11వ అధ్యాయంలో ఉన్న థీమ్ ఏంటంటే విశ్వాస వీరుల జాబితా. మొట్టమొదటి విశ్వాస వీరుడెవరు? హేబేల్తో మొదలుపెట్టి నోవహు, అలాగా అబ్రహాము, ఇలా గిద్యోను, బారాకు, రంపములతో కోయబడిన వారు, బంధకాల్లో ఉన్నారు అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. అయితే విశ్వాసం ద్వారా వాళ్ళ పోరాటాల్ని జయించి జయ జీవితాన్ని జీవించి దేవుని రాజ్యంలో అడుగుపెట్టారు అని దాని సారాంశం. ఇన్ కంటిన్యూషన్ 12th చాప్టర్లో ఏం చెప్తున్నాడంటే ఇంత గొప్ప సాక్షి సమూహము. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయంలో ఉన్నారు వాళ్ళంతా. ఆల్రెడీ వాళ్ళందరూ మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం జనరల్గా ఏదన్నా ఒక ప్రార్థన గురించి ఇష్యూ వచ్చిందనుకోండి, భక్తి సింగయ్య గారు ఎంత ప్రార్థన చేసేవారో తెలుసా అంటాము. అలాగే ఏసన్న గారు ఎన్ని మంచి పాటలు పాడేవారు తెలుసా. సాక్షి మేఘాలు బిల్లీ గ్రాహం గారు, ఇలాగ ఎంతోమంది గొప్ప దైవ సేవకులు ఉన్నారు సాక్షి సమూహం వలె. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యం వెళ్ళడం ఎంత సులువు అనుకుంటామో అంత కష్టం. ఈజీ అన్నప్పుడు ఈజీ, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, దేవుని ప్రేమతో నింపబడిపోయి ఉన్నావనుకో డెడ్ ఈజీ అనిపించేస్తుంది పరలోక రాజ్యం వెళ్ళడం. సహవాసానికి, ఆదివారం ఆరాధనకు దూరం అయిపోయి, లేకపోతే నువ్వు వాక్యం చదవడం పక్కన పెట్టేసి ఫేస్బుక్లు లేకపోతే యూట్యూబ్లు, మూవీస్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్కి కొంచెం అపవిత్రతకు అలవాటు పడిపోయారు అనుకోండి, ఈ నాకు చాలా కష్టం పరలోక రాజ్యం వెళ్ళడం అనిపించేస్తుంది. సో దేవుడికి సమీపంగా వి మస్ట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఆల్వేస్. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇది చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, 2 కొరింథీ 11వ అధ్యాయంలో 3వ వచనంలో చాలా ఒక గొప్ప వాక్యం ఉంటుందండి. ఏంటంటే నేను పవిత్రమైన కన్యకనుగా మిమ్మల్ని క్రీస్తునకు ప్రదానం చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు కూడా చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను అంటాడు. ఎస్, ఎందుకంటే సాతానుడు అనేవాడు ఎంతసేపు మనకి అగ్నెస్ట్గా ఉంటాడు, మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. హవ్వనే కుయుక్తి చేత వాడు నాశనం చేశాడంటే ఎంత డేంజరస్ ఫెలో అర్థం చేసుకోవాలి మనం. అందుగురించే తాను నిలబడి ఉన్నాను అనుకుని ప్రతివాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. భయముతో, వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోమంటున్నాడు. కాబట్టి ఈ యొక్క చర్చి ఆరాధన ఇదేంటంటే మనం పడిపోకుండా దేవుడిలో మనము ముందుకు సాగిపోయేటట్లుగా దేవుడిచ్చినటువంటి ఆయన మందిరం ఇదే. సో ఇక్కడ ఆల్రెడీ ఇంతమంది దుష్టుని జయించారు విశ్వాసం ద్వారా, అలాగే మనం కూడా జయించగలం. వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ తెచ్చుకోండి అని 12వ అధ్యాయం రాశాడు. ఈ 12వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 22వ వచనం నుంచి చదివితే, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటో అక్కడ చెప్తున్నాడు. ఏంటట అది? వేవేల కొలది దేవదూతలు ఉంటారట, ఆ పరలోకపు యెరూషలేమట, జీవము గల దేవుని పట్టణం అంట. మనకు అందరికి బాగా తెలిసిన పాట కదా,
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. వండర్ఫుల్ సాంగ్. ఆ సియోన్కి వెళ్ళిపోవడమే మనం. అదే చెప్తున్నాడు, ఆ సియోను అనే ఆ పరలోక యెరూషలేము వేవేల దేవదూతలు ఉండే ఆ మహిమగల పట్టణానికి, అక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు, యేసు రక్తంలో కడగబడిన వారు అందరూ ఉండే ఆ పరమ సియోనికి మనం వెళ్ళాలంటే అది నాట్ ఈజీ. దానికి చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. భయపడిపోకుండా హెబ్రీయులారా, ఆల్రెడీ 11వ అధ్యాయంలో చాలామంది వీరులు ఉన్నారు. సాతాన్ని జయించారు, శరీరేచ్ఛలు జయించారు, లోకాన్ని జయించారు. వాళ్ళని చూద్దాం, ఆ సాక్షి సమూహాన్ని. వాళ్ళని చూసి మనం కూడా ధైర్యం తెచ్చుకుందాం అని చెప్తూ మొదలుపెట్టి అక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. మనం ఏ విధంగా ఈ పరుగు పందెము అనే ఒక మాట వాడాడు అక్కడ. పరలోక రాజ్యం వెళ్ళడం అనేదట ఒక మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. సో మనం అందరం, ఎవ్రీ క్రిస్టియన్ హ్యావ్ ఎ రేస్. అదొక ట్రాక్, రన్నింగ్ ట్రాక్. కానీ ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏం లేదు. అందరూ ట్రాక్లో వెళ్ళాలి, సియోన్లో అడుగు పెట్టాలి అంతే. ఈ సియోన్ కాదు కానీ సీనాయి పర్వతం అని ఉంటుంది. యెరూషలేము వెళ్ళుంటే తెలుస్తుంది. సీనాయి అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆ కొండ మీద దేవుడు. అక్కడ దానికి మెట్లు, రోడ్లు ఏమీ వేయలేదు. ఎందుకో మరి దాన్ని అలా ఉంచేశారు. మనం యెరూషలేం టూర్ వెళ్ళినప్పుడు సీనాయి పర్వతం దగ్గర తీసుకెళ్ళి ఆ పక్కనే మండుచున్న పొద, మోషేకి ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు, 10 ఆజ్ఞలు ఇస్తాను రమ్మని చెప్పిన ఆ కొండ అదే. బీపీ లేనోళ్ళు, షుగర్ లేనోళ్ళు, మోకాళ్ళు నొప్పి లేనోళ్ళు వెళ్ళండి అని రాత్రి 7 గంటలకు అక్కడ వదిలేసి, వెళ్ళలేని వాళ్ళు అందరూ రూమ్లోకి వచ్చేయండి అని రూమ్లో తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు ఆ సీనాయి కొండ నైటే ఎక్కుతారు అందరూ. మళ్ళీ అక్కడ సూర్యోదయం అయినప్పుడు ఆ కొండ మీద మోషేకి దేవుడిచ్చిన 10 ఆజ్ఞల పలకలు తొలిచిన ఆ ప్లేస్ ఉండి, ద టాప్ ఆఫ్ ద హిల్లో చుట్టూరు బార్డర్ ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 2 అవుద్ది, 3 అవుద్ది, 4 అవుద్ది, తెల్లారిపోద్ది. ఎందుకో డే టైం ఎక్కలేరు అనుకుంటా. రాళ్ళులోంచి వెళ్ళాలి తప్పించి దేర్ ఈజ్ నో వే. కొండెక్కాలంతే, రాళ్ళు రప్పల్లో నుంచి చిన్న వెడల్పు ఉంటుంది అంతే. ఇన్ని ఆఫ్రికా నుంచి, లండన్ నుంచి అందరూ ఎవరైనా నడిచి వెళ్ళవలసిందే. అదొక యాత్ర కింద ఉండదు. సో దేవుడి కృపను బట్టి నాకు అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో ఎక్కలేక ఓడిపోతానేమో, ప్రభువా నన్ను ఎక్కించయ్యా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించన్నాడు కదా దావీదు. అలాగా ఒకవేళ మీలో ఎవరైనా సీనాయి పర్వతం వెళ్ళాలనుకుంటే మాత్రం ఓపిక ఉన్నప్పుడు వెళ్ళండి, ఎక్కగలరు. ఆ వెళ్ళే ముందు కొంచెం రోజు వాకింగ్, లైట్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ యొక్క సీనాయి కొండకు వెళ్ళాలంతే ఏదో రకంగా. ఆ సీనాయి కొండ వెళ్ళకపోయినా పర్వాలేదు, బట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు పరలోకపు సియోను, సీనాయి వేరు, సియోను వేరు. సీనాయి ఏమో ధర్మశాస్త్రం ఇచ్చింది, సియోన్ ఏమో యెరూషలేము కట్టబడింది, జియోన్, మౌంట్ జియోన్. సో ఇక్కడ మనం అందరము పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలి అంతే. ఇదే మనం ఎదుటిన్న పరుగు పందెం. మధ్యలో ఆగిపోకూడదు. నాకెందుకు వచ్చింది, మనకు అంత లేదులే అనుకుని ట్రాక్ తప్పకూడదు. ఎట్లన్నా సరే అక్కడ అడుగు పెట్టాలన్నమాట. నాకు నిజంగా సీనాయి పర్వతం మీద అడుగు పెడితే చాలా సంతోషం. అవి నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఇంకా నేను ఒక్కడే అయిపోయాను. అయినా అలాగే ఒకసారి తోడేళ్ళు వచ్చింది, మధ్యలో ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళిపోయాను. సో అదొక ఎక్స్పీరియన్స్ అండి. కానీ సీనాయి పర్వతము, యెరూషలేము వెళ్ళకపోయినా పర్వాలేదు మనం ఈ లోకపు సంబంధంగా. కానీ ఆ పరలోకపు యెరూషలేము మాత్రం వి మస్ట్ రీచ్. అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా, తప్పదు. ఇంకా లేకపోతే నరకానికి పోతామా, లేకపోతే అటు ఇటు కాకుండా ఉంటామా? కాదు, మన డెస్టినేషన్. మనం ఏ జాబ్ చేస్తున్నా, మన బిజినెస్ చేస్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చా, ఏం చేసినా, ఏదైనా అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఈజ్ న్యూ జెరూషలేం. అక్కడ గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారు, మన ముందు చనిపోయిన మన పితరులు ఉన్నారు, ఈ సాక్షి సమూహం ఉన్నారు, వేవేల దేవదూతలు ఉన్నారు. ఇందాక మా బాబు నవీన్ చెప్పినట్లుగా ఎవ్రీ నేషన్, ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ కల్చర్ అందరూ ఉంటారట అక్కడ. ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి నిజంగా ఊహించుకుంటే ఎంత సంతోషం అండి. అమెరికా వస్తేనే ఎంత సంతోషం అయితే ఇంకా పరలోకం వెళ్తే ఎంత సంతోషం కదా.
గ్రీన్ కార్డ్ వచ్చిందంటే చాలా సంతోషం. అదేంటి సిటిజన్షిప్ వస్తే ఇంకా సంతోషం. మరి మన పరిస్థితి ఎక్కడుంది చెప్పండి బాబు? కొంచెం పరలోకంలో ఉన్నదండి. అసలు ద గ్రేట్ సిటిజన్షిప్, న్యూ జెరూసలేం. మీ పేర్లు జీవగ్రంథంలో వ్రాసి ఉన్నందుకు సంతోషించమన్నాడు దేవుడు. మన పేర్లు జీవగ్రంథంలో అది సంతోషించమన్నా. అంతే, ఇంక ప్రభు చెప్పారంటే అయిపోయింది. ఇంకా ఏదో ఏం చేస్తున్నామో దేని గురించి కాదు, మీ పేర్లు పరలోకంలో వ్రాయబడి ఉన్నందుకు మీరు సంతోషించండి అన్నాడు. మరి ఆ పరలోకం చేరాలంటే ఇక్కడ ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. అందులో మొట్టమొదటి ఏమిటంటే ప్రతి భారమును విడిచిపెట్టాలట. ఈ పరుగు పందెంలో యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతి భారము విడిచిపెట్టాలట. అన్నెసెసరీ వెయిట్స్, ప్రతి భారం. అంటే సపోజ్ ఒక యాత్రికుడికి 2 చేతుల్లో 2 సూట్ కేసులు, నెత్తి మీద ఒక బ్యాగ్ ఉందనుకోండి, వెళ్ళలేడు, పరిగెత్తలేడు. అసలు ఇది పరుగు పందెంతో ఎందుకు పోల్చాడంటే, మనం పీటీ ఉషా, నెక్స్ట్ మరి ఇప్పుడు ఎవరెవరున్నారు నాకు తెలియదు కానీ పరుగులు రాని అనేవారు అప్పట్లో ఆమెని కదా. మన ఒలింపిక్లో ఏదో పథకం తెచ్చింది. వీళ్ళు రేసర్స్, రన్నింగ్ చేసేవాళ్ళు చాలా లైట్ వెయిట్ ఉన్న చిన్న నిక్కర్ లాంటిది వేసుకుంటారు. అది కూడా చాలా స్మూత్గా ఉండి వేసుకుంటారు. అలాగే చేతులు లేని చిన్న బనీని వేసుకుంటారు. ఎందుకో తెలుసా? వెయిట్ ఉంటే పరిగెట్టలేరు వాళ్ళు. జీన్ ప్యాంట్ వేసుకుని ఇలా కోట్లు వేసుకుని పరిగెట్టమంటే పరిగెట్టలేరు. అది లైట్ వెయిట్ ఉన్నటువంటి సిల్క్తో చేయబడిన అది బనీన్ అండ్ ఆ నిక్కర్లాంటిది వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మీద బరువు పరిగెట్టలేరు. అంతేకాదు, మనం ఆత్మీయ జీవితంలో మనం కూడా అన్నెసరీ వెయిట్స్ ఏమైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి, ఆ బరువులు ఇడిపించుకోవాలి. నేను మాది రాజమండ్రి, ధవళేశ్వరం. ప్రభు సేవ చేయమని ఇక్కడ షాద్నగర్ అనే లెటర్ చూపించారు. ఐ డోంట్ నో వెరీ షాద్నగర్ 97లో. తర్వాత నేను 99లో తెలిసింది, నాకు 98లో తెలిసింది. 99లో వెళ్ళాను, సేవకు వెళ్ళాను. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే మా అత్తగారు రైల్వే స్టేషన్ దగ్గర నా గురించి కాచుకుని ఉండేవారు. ఆవిడ ఏం చేసి తెలుసా అండి, ఒక సూట్ కేసులో వాళ్ళ అమ్మాయికి పిల్లలకి బట్టలు పెట్టి, ఇంకో దాంట్లోనేమో ఒక బ్యాగ్ లాంటిది పెట్టి అందులో కొబ్బరికాయలు, నా భార్యకి నారింజకాయలు ఇష్టం, నారింజకాయలు ఇలాంటివి ఏవో ఇచ్చారు. ఇది కాకుండా పిల్లలకని జంతికలు, మురుకులు అంటారు కదా, అవి మైసూర్ పాకులు అన్నీ చేసి ఒక స్టీల్ క్యాన్. ఏంటమ్మా నువ్వు, మీరు మొయ్యరు కదండి, ట్రైన్ మోస్తుంది కదా అంటే ట్రైన్లోకి ఎవడు మోస్తాడు? ఏమనేది ఏమనాలో నాకు ఇంక అర్థం కాక, ఆల్రెడీ నాకు బ్యాగ్ ఉంది. ఇప్పుడు ఎన్ని అయినాయి? 4 అయినాయి. చేతులు ఎన్ని ఉన్నాయి? 2. చూడండి, నా బాధ. రైల్వే స్టేషన్లో 2 పట్టుకుని వెళ్ళేవాడిని, మిగిలిన 2 అక్కడ వదిలేవాడిని. అంత దూరం వెళ్ళాక అవి అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకుని అక్కడికి. ఎంత మా అత్తగారిని చాలా తిట్టేసుకునేవాడిని మనసులో, దేవుడు నన్ను క్షమించును గాక. కానీ ఆవిడ ఇచ్చింది ఎందుకు? ప్రేమే. కానీ నాకు బరువు, భారము. ఆడ సికింద్రాబాద్లో దిగిన తర్వాత మళ్ళీ షాద్నగర్ ట్రైన్ ఎక్కాలి, కర్నూలు వెళ్ళే ట్రైను. అది ఎక్కడో 12వ ప్లాట్ఫారం ఉంటుంది, నేను 1లో దిగాను. అసలే ట్రైన్లు మెట్లు ఎక్కలేవు చూడండి. బట్ ఎందుకు చెప్తున్నానంటే, నీవు నీ గమ్యస్థానము, డెస్టినేషన్ పరమ యెరూషలేము చేరాలంటే యూ మస్ట్ లీవ్ అన్నెసెసరీ వెయిట్స్. ప్రతి భారం విడిచిపెట్టు. ఇప్పుడు నేనున్నాను, ఒక దైవ సేవకుడిని. మా చర్చిలో చాలామంది అమాయకులు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నాం, ప్లాన్ ఇవ్వండి అంటారు. నేను ఇంజనీర్నా, నాకేం తెలుసు? తర్వాత ఏమో స్టీల్ కొనుక్కుంటున్నాము, ఇనుము, ఐరన్, స్టీల్ కొనుక్కుంటున్నాము, కంకర కావాలి, ఇవన్నీ కొంచెం చూడడానికి రండి అంటారు. నేను వాళ్ళతో తిరుగుతూ ఆ కన్స్ట్రక్షన్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిదే. కానీ దైవజనుడి పని ఏంటి? ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండాలి. ఈ అన్నెసరీ ఫస్ట్లో చేశాను అలాగా. కానీ తర్వాత నాకు అర్థమైంది, కొంచెం వెల్ ఎక్స్పీరియన్స్డ్ చర్చ్లో ఉంటారు కదా, వాళ్ళకి అప్ చెప్పేసి వెళ్ళిన కొత్తలో ఇందాక చెప్పండి, అవి మనం కంఫర్ట్ చేసేవారుగా ఉండాలి. ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసి, అంటే ప్రభు నన్ను క్షమించును గాక, ఒకసారి అయితే నా బ్లడ్ కూడా ఇవ్వాల్సి వచ్చింది, స్పాట్లో ఇవ్వాలి, తప్పదు, ఇచ్చాము. అంటే చాలా హాస్పిటల్ అంపడి తిరుగుతూనే ఉండేవాడిని. అలాగే సంఘం వాళ్ళందరూ ప్రేమతో కట్టబడ్డారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ
ఈ యొక్క హాస్పిటల్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసారు మా చర్చిలో కొంతమంది. ఇప్పుడు దాదాపు కనీసం 1000 మంది వస్తారు ఆదివారం మెయిన్ చర్చిలో. ఈ కాకుండా ఇంకో 8 చర్చిలు, మొత్తం 9 చర్చిలు మేము చూస్తాము. అందులో యూత్ ఉన్నారు మీకులాగా, ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయి చూస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అప్పుడు నేను ఆల్టర్నేటివ్గా అవన్నీ చూసుకుంటూ ఉంటాను. ఓకే, ఇప్పుడు నేను అవన్నీ తిరుగుతా కూర్చోలేకపోతున్నాను. అందుకని హాస్పిటల్స్ చూపించాలంటే ఒకళ్ళిద్దరు, ఇలా ఇల్లులు కట్టుకుంటున్నారంటే పలానా వాళ్ళని కొంచెం సంఘ పెద్దల్ని పెట్టేశాను. వాళ్ళు అవన్నీ చూసుకుంటూ ఉంటారు, మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. సో మోషేతో కూడా దేవుడు చెప్తాడు ఏమని, అందరికీ నువ్వెక్కడ తిరుగుతావయ్యా, 10 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 1000 మందికి ఒకళ్ళని సెపరేట్ చేసుకో. సో యూనిటీ, అందరూ కలిసి ఉండాలి. అందరూ మన ఫైనల్ పర్పస్ ఏంటంటే 2 చెప్తానండి. ఒకటి, మనం దేవుని రాజ్యానికి చేరడం. సెకండ్, ఎలాగెళ్తున్నాం కాబట్టి కొంతమందినైనా పరలోకానికి మనతో పాటు తీసుకెళ్ళండి. ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ లైఫ్స్ పర్పస్ అంతే. మనం దేవుని రాజ్యం చేరాలి, మనతో పాటు కొంతమందినైనా తీసుకెళ్ళడానికి మనం అదే ప్రయాసలో ఉంటే, మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పనులు చేస్తాడండి, ఈజీగా చేస్తాడు ఆయన. కృపాక్షేమములు మన వెంట వచ్చును. మనం దేవుడి వెనకాల వెళ్తే కృపాక్షేమములు మన వెంటకు వస్తాయి. సో నేను మనం ఎంతవరకు మనం బరువులు పెట్టుకోవాలో, ఇంకొక మాటలో చెప్పాలంటే, మన ఆత్మీయ జీవితానికి ఏదైతే అడ్డంగా ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ ఏం చేయాలి, మనం క్యాన్సిల్ చేసుకోవాలి, తొలగించుకోవాలి. తర్వాత మనం ముందుకు సాగిపోతాం. నెక్స్ట్ ఇంకేం విడిచిపెట్టాలంటే, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలట. అంటే పాపాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, కష్టమైన పాపాలు ఉన్నాయి, రకరకాల పాపాలు ఉన్నాయి. అంటే సాతానుడు చాలా ఈజీగా, సులువుగా అంటే చెప్పండి, చాలా ఈజీగా మనల్ని తీసుకుపడతాడు అన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది వాడికి. ఎందుకంటే అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చేసినాయి, కంప్యూటర్లు వచ్చేసినాయి. ఇంకా ఒకవేళ పాపము చెయ్యాలి అనే మైండ్ ఉండాలే కానీ పాపం చేయడానికి ఈజీ వేసు ఎక్కువైపోతున్నాయి కదా. మరి నిజంగా నేను అనుకుంటాను, ఒక 2000 సంవత్సరాల లోపు చచ్చిపోయిన వాళ్ళ పని బెస్ట్ అనుకుంటాను. అప్పట్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంటర్నెట్, పేరు ఎవడు పెట్టాడు కానీ బాగా పెట్టాడు. నెట్ అంటే వల, ఆ నెట్లో పడితే బయటికి రాలేకపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తుంటారు, మా అబ్బాయి స్కూల్ మానేసి 24 గంటలు రూమ్లో పెట్టుకుని ల్యాప్టాప్ చూసుకుంటా, సెల్ ఫోన్ చూసుకుంటా అదే లోకంగా ఉంటున్నాడండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన కర్ణాటక నుంచి ఫోన్ చేసింది ఒక ఆవిడ, యూట్యూబ్లో మై చూసి. ప్రార్థన చేద్దాం అంతే. తల్లిదండ్రులు మీ పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి. సంఘం అందుకే కావాలి. సంఘం ఉన్నప్పుడు పలానా వాళ్ళు సమస్య అన్నప్పుడు ఆ సమస్య గురించి అందరూ ప్రార్థన చేస్తారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సహవాసంగా కూడుకొనుట మానకుండా ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనం సహవాసంగా కూడుకోమని హెబ్రీయులకు రాసిన పత్రికలోనూ ఉంటుంది. ఎందుకంటే మీ ఒక్క సమస్య ఇక్కడ నిలబడిన వారితో చెప్పినప్పుడు ఆ సమస్య అందరికి వెళ్తుంది, అంతమంది ప్రార్థన చేస్తారు. అందు గురించే మనకి ఫెలోషిప్ అవసరం ఉంది. ఓకే, ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టు పాపం, ఈజీగా కదా. ఇప్పుడు అది మీకు చాలా చెప్పాలంటే, దావీదు ఎంత గొప్పవాడండి. నాకు తెలిసి దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడు తెలుసా, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిదట. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. వాట్ ఏ వండర్ఫుల్ టెస్టిమనీ హీ హ్యాస్. అంత గొప్పవాడు, దేవుని హృదయం లాంటి హృదయం కలిగిన వాడు కూడా సాతానుడు ఏం చేసింది మనందరికీ తెలుసు. సమూయేలు సమూయేలు రాసిన 2వ గ్రంథం 11వ అధ్యాయం, దాన్ని డిలీట్ చేసేయచ్చు కదా దేవుడు అనుకుంటూ ఉంటాను నేను. ఎందుకని, యుద్ధం జరుగుతున్నప్పుడు మన దావీదు గారు హాయిగా పడుకున్నాడు. పడుకొని సాయంకాలం లేచి మేడ మీదకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ స్నానం చేస్తుంది, అందమైన స్త్రీ. ఆమెకన్నా బుద్ధి ఉండాలి కదా, పైన ఎవరన్నా మగవాళ్ళు ఉంటారు, మా చుట్టూరు బిల్డింగ్లు ఉన్నాయి, నేను స్నానం చేస్తే కనపడతానని. సో ఇప్పుడు మనం దాని సబ్జెక్ట్ అది కాదు. కానీ ఈ రోజున కూడా బత్షెబాల్ లాంటి వాళ్ళు, అలాగే పురుషుల్లో కూడా మగ బత్షెబాల్ అందామా, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చేసారు.
ఎక్కడ చూసినా టెంప్టేషన్ భయంకరంగా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరేచ్ఛలను జయించి బయటపడాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఎంతగానో మనకి దేవుని ఆత్మ సహాయం కావాలి. ఏర్పరచబడిన వారు సైతము వాడు మృంగి వేస్తాడట అంచె దినాల్లో. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని చూస్తున్నాడట. ఇంకా సమయం కొంచెమే ఉందని వాడికి అర్థమైంది. సో బీ కేర్ఫుల్. వాడు చాలా ఈజీగా మనల్ని పాపంలో పడేయడానికి ప్రయత్నం చేస్తాడట కదా. దావీదు ఆమెను చూసి పాపంలో పడిపోయాడు అంతే. తర్వాత ఆమె భర్తను చంపించేశాడు. చంపించవలసిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా అతనికి ఏం అర్థం కాలేదు. ఎంత మంచివాడండి యూరియా. అయ్యా యోవాబు మందసము మీన్స్ గాడ్. దేవుడు మందసం అంటే ఎవరు? దేవుడు. ఆ మందసం పట్టుకుని వెళ్తే యోర్దాను పాయలైపోయింది. ఆ మందసంలో దేవుని సన్నిధి ఉంటుంది అక్కడ. ఆ మందసము యుద్ధంలో ఉందయ్యా. దేవుడు యుద్ధంలో ఉన్నాడు. సైన్యాధిపతులు, నాతోటి సైన్యాధికారులు అందరూ యుద్ధంలో ఉన్నారు. నేను నా భార్య దగ్గరికి వెళ్తానా అంటాడండి. అతను నిజంగా ఎంత నీతిమంతుడండి. అలాంటివన్నీ చంపించాడు ఆయన. ఒక పాపం చేస్తే దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో పాపం చేయాల్సి వస్తుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో పాపం చేయవలసి వస్తుంది. ఇంకా ఆఖరికి సూసైడ్ చేసేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఆన్లైన్ రమ్మీలు అని చెప్పేసి అమెరికాలో కూడా ఉంటుంది కదండి. అది ఆన్లైన్లో ప్యాకాట్లో జోదాలు ఆడి చాలామంది ఇండియాలో సూసైడ్ చేసేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అందులో దిగుతున్నారు. ఫస్ట్లో డబ్బులు బాగానే వస్తాయి, తర్వాత మొత్తం అప్పులు చేసేసి నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే నా దగ్గరికి ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. మా బామారిది గద్వాల దగ్గర ఒక అబ్బాయి చాలా మంచివాడట. ఆడు తెలిసిన వాళ్ళ దగ్గర అలా అప్పులు చేసేసి చాలా దారుణమైన పరిస్థితి. రోజు కనీసం 2-3 అని చచ్చిపోతున్నారు ఇండియాలో. ఈ ఆన్లైన్లో ఈ ప్యాకెట్ జూదానికి బానిసలు అయిపోయి ఈసారి వస్తాయి అనుకుంటారు, పోగొట్టుకుంటారు. సాతానుడు ఏదో ఒక రకంగా నీ జీవితాన్ని నాశనం చేయాలని వాడు చూస్తూ ఉంటాడు. దావీదు పడ్డాడు, కానీ ఆయన చాలా ప్రార్థన చేసుకుని చాలా ఉపవాసాలు ఉండి ఏడ్చి అంగలార్చి మారాడు. మనం పాపం ఎందుకు చేయడు? పెద్దల్లో ఒక సామెత చెప్తారండి, అడుసు తొక్కనేలా కాలు కడ. పాపం అని తెలుసు మనకి, ఎందుకు అక్కడికి వెళ్ళడం? అసలు ఈ పాపంలో ఎవరు పడిపోతారంటే, ఫస్ట్ సహవాసం లేని వాళ్ళు, సెకండ్ ఒక రెగ్యులర్ ప్రేయింగ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఇవి లేనప్పుడు దేవుడి సన్నిధికి నువ్వు దూరం అయిపోతావు. నువ్వు దేవుడి సన్నిధి దూరం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా సాతానుడు నీకు ఫ్రెండ్ అయిపోతాడు. నువ్వు ఎప్పుడు సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకుంటూ మనం ప్రార్థన చేద్దాం, మనం వాక్యం చదువుదాం, పాటలు పాడదాం. ఈ విధంగా ప్రభువుతో రిలేటెడ్గా మనం ఉన్నాం అనుకోండి, సాతానుడు మనల్ని ఏం చేయలేడు. ఎప్పుడైతే ప్రేయర్కి, దేవుని వాక్యానికి దూరం అయిపోతాం, మనం ఈజీగా మెల్ట్ అయిపోతాం. సో ఈ దావీదునే పడగొట్టేశాడు వాడు. ఇంకా బైబిల్లో చాలామంది ఉన్నారండి. బిలాము గొప్ప ప్రవక్త, అప్పుడు మోషే దగ్గరికి వచ్చేసేవాడు దేవుడు. అట్ ద సేమ్ టైం బిలాం దగ్గర కూడా వచ్చేస్తున్నాడు. బిలాం డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. వద్దు, వెళ్ళొద్దు అన్నాడు ఆ బాలాకు మోయాబ్ రాజు దగ్గరికి. బంగారం వజ్రాలు ఇస్తాననేసరికి ఆశపడిపోయి వెళ్ళాడు కదా. బిలాము వెళ్ళడమే కాదు, చాలా దుర్మార్గమైన ఆలోచనలు చెప్పాడు ఒక దైవజనుడు. నేను అనుకుంటాను, దైవజనులు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఆ మోయాబు రాజుతో ఏం చెప్తారు తెలుసా? ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఓడించాలని చాలా కష్టం, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాను అంటాడు. నా ప్రార్థన ఇంటలేదు. నువ్వు పంచే అందమైన అమ్మాయిల్ని పంపించేయాలి మధ్యలోకి. వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళతో వ్యభిచారం చేస్తారు, దేవుడు వాళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు, అప్పుడు మీకు జయం వచ్చా. ఒక దైవజనుడు అయి ఉండి ఇంత దిక్కుమాలిన, హేయమైన, అపవిత్రమైన, దుర్మార్గమైన ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారా అనిపిస్తుంది నాకు. అంటే పైకి భక్తిగా ఉంటూ కూడా ఇంత దుర్మార్గంగా ఉండేవాళ్ళు లోకంలో ఉంటారా? ఈ రోజుల్లో కొట్లాటలు, సమస్యలు. ప్లీజ్ అన్నీ మనం పూర్తిగా క్రీస్తునందు నూతన పరచబడి ప్రేమ, పరిశుద్ధత, అంతే, ఇంకేం ఉండకూడదండి మన లైఫ్లో. అంతే. పరలోకం వెళ్ళాలంటే 2 ఉండాలి చెప్తాను, నా అనుభవంలో చెప్తున్నాను. ఒకటి వాక్యంలో చెప్తున్నాను, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. రెండవది ఏంటంటే
ఆయన ఒక చోట అంటాడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో, నా తండ్రి వలన ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉన్నాను, నాకు మీరు ఆహారము పెట్టారు. నేను చలితో ఉంటే, దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉంటే చూడవచ్చితిరి అని చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు చెప్తే, ప్రభువా మేము ఎప్పుడు చేసాం అవన్నీ అంటే, భూలోకంలో ఒకడికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, భూలోకంలో ఒకటి రోగి అయి ఉంటే వెళ్ళి కంఫర్ట్ చేస్తే నాకు చేసినట్టే అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎడపైన ఉన్న వారిని శపించబడిన వారులారా నరకానికి పోండి అంటున్నాడు. నేను ఆకలిగా ఉంటే మీరు నాకు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రాలు లేకుండా ఉంటే వస్త్రాలు లేదు, నేను రోగినై అంటే కనీసం పరామర్శించలేదు. మీరు కఠినమైన హృదయాలు, మీవి కనికరం లేని హృదయాలు, నరకంలోకి పోండి. అది అపవాది గురించి సిద్ధపరిచాను, మీరు అపవాదిని ఫాలో అయ్యారు కాబట్టి మీరు అందులోకి వెళ్ళిపోండి అని చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇంకా చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ మెయిన్గా పరిశుద్ధత, దేవుని కనికరంతో కూడిన ప్రేమ, ఈ రెండు ఉంటే నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంటావు పరలోకంలో. ఈ రెండాట్లో ఏది లేకపోయినా కష్టమే. నాకు పరిశుద్ధత ఉంది, నాకేం పర్లేదు అనుకోకండి. యూ మస్ట్ హ్యావ్ కంపాషన్. లాజరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఆ ధనవంతుడు ఏం చేశాడు? కనీసం అతని ముఖం చూడలేదు, కానీ బాగా నా ప్రాణమా తినుము సాగుము సుఖించి తన గురించి పడిన ఇంటి ముందున్న లాజర్కి హెల్ప్ చేయలేదు. లాజరు చనిపోయాను, దేవదూతల చేత కొనుక్కోబడిన అబ్రహాం రొమ్ముకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ధనవంతుడు చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాడు? యాతన పడుతున్నాడు. ఇది ఒక స్టోరీ కాదండి, ఇది కథ కాదు, పేరుతో సహా చెప్తున్నాడు ప్రభు. ధనవంతుడి పేరు లేదు కానీ లాజరు అనే పేరు మెన్షన్ చేశాడు. అదంతా కరెక్ట్గా జరుగుతుంది, రియాలిటీ అది. సో మనం భూలోకంలో ఉన్నప్పుడు మనకు కనికరం లేదనుకోండి, రేపొద్దున ఆ ధనవంతుడిలాగా అయిపోతాం. మీకు చర్చ్ వాళ్ళు చాలా మంచివాళ్ళు. నేను లాస్ట్ టైం కాదా బిఫోర్ లాస్ట్ టైము, కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాక్యం చెప్తూ శుక్రవారం పాల్ రెడ్డి గారి ఇంట్లో మణిపూర్ వెళ్తున్నాం మేము. అక్కడ నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మణిపూర్ వెళ్ళి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. చాలా భయంకరంగా థ్రెట్స్, చంపేశారు, ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించారు, దుర్మార్గంగా క్రిస్టియన్స్ని హింసలు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఊర్లు, వాళ్ళ చర్చిలు కాల్చిపోయి, ఇల్లు కాలిపోయి ఎక్కడెక్కడో బతుకుతున్నారు వాళ్ళు, స్టిల్ అదే పరిస్థితి. అప్పుడు నేనేం అడగలేదు డబ్బులు, నేను ఎప్పుడు ఎవరిని అడగను. అయితే మీ ప్రేమ్ కుమార్ గారు, వీళ్ళంతా డేవిడ్ గారు అందరూ కలిసి నన్ను లోపలికి పిలిచి, మీరు మణిపూర్ వెళ్తా అంటున్నారు కదా, మేము కూడా అమౌంట్ ఇస్తామని $2000 ఎంతో ఇచ్చారు. వాటికి 1,68,000 ఎంతో వచ్చింది. మేము మా చర్చిలో చెప్తే బీద ప్రజలు కూడా 2,000 3,000 అలాగేస్తే మొత్తం 4 లక్షలు పోగు చేసుకుని ఒక టీం వెళ్తుంటే నాకు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు వెళ్ళి ఆ కొండల్లోంచి ఆ లోయలు చూస్తేనే నాకు భయం వేసింది. అది కానీ లోయల్లో జీప్ పడింది అంటే ఇంతే సంగతులు, మళ్ళీ వెళ్ళకూడదాం అనిపించింది ఇంకా. సో మేఘాలయలో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి జీప్ మాట్లాడుకుని వెళ్ళామన్నమాట. చాలా హారిబుల్ జర్నీ. బట్ దేవుని ప్రేమ మనం చూపించాలి. వాళ్ళకి వెళ్ళి బెడ్షీట్లు ఇచ్చి, బియ్యం కొనుక్కోండి ఇచ్చి, కొంతమందికి డబ్బులు ఇచ్చి, అలాగా వాళ్ళ క్యాంపులన్నీ తిరిగి 4 రోజుల నుండి మళ్ళీ రావడం జరిగింది. సో సమయం వచ్చిందని చెప్తున్నాను నేను. వి మస్ట్ హ్యావ్ కంపాషనేట్. అసలు దేవుని తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏంటండి? అయ్యా స్క్రీన్ మీద పెడతారా? యాకోబు 1:27-28. మన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఏంటట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోండి. ఏముంది భక్తి ఏంటి? నిష్కళంకమైన భక్తి. వాట్ ఇస్ ద ఎబ్రివేషన్ ఆఫ్ డివోషన్ అంటే చెప్తున్నాడు. కనికరము, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు వాళ్ళు చూడాలి, మనం మీదలను చూడాలి. అలాగే ఇహలోక మాలిన్యము, నెట్లోంచి, యూట్యూబ్లోంచి రకరకాల కల్మసం ఉంది ఇప్పుడు వీడియో ఫోన్స్లో, ఇవి రాకుండా మనం చూసుకోవాలి. ఇంకా కాలేజీలకి స్కూల్స్కి వెళ్తే అమెరికాదే మా అల్లుడు గారు ఉన్నారు, ఆయన MS సర్జన్ డాక్టరు, మా అమ్మాయి MBBS, వాళ్ళకి 2 చిన్న పిల్లలు. నాకు తెలిసిన అమెరికాలో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. మీ అల్లుడు చాలా తెలివైనడు కదా, ఎనస్థీషియా డిప్లొమా ఉంది ఆయనకి, మళ్ళీ అది సరిపోదని ఆయన సర్జన్ అవ్వాలని
సర్జన్ కూడా ఉస్మానియా సీట్ వస్తే చేశాడు. అయితే అసలు అనస్థీషియా చేసిన వాళ్ళు యుఎస్ ఎమ్మెల్యే రాసేసి టక్మని అమెరికా వచ్చేస్తే వెంటనే రెసిడెన్షియల్ వచ్చేద్ది, బాగుంటుందని చెప్పారు. కానీ ఆయన అమెరికా మాత్రం వెళ్ళినాయి మావయ్య గారు అంటాడు. ఎందుకయ్యా బాబు అంటే, ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారట, ఆ స్కూల్స్లో అది కూడా పిల్లల్ని జాయిన్ చేయడానికి భయపడుతున్నారు, ఎందుకో నాకు అమెరికా అంటే ఇష్టం ఉండదని అంటాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కదా, నాకైతే ఇష్టమే, ప్రైజ్ ద లార్డ్. కాకపోతే బట్ పరిస్థితుల గురించి చెప్తున్నాను నేను. విచిత్రమైన పరిస్థితుల మధ్యలో జీవిస్తూ, లోకంలో ఒక సామెత ఉంది, తామరాకులు ఎక్కడ ఉంటాయండి? నీటిలో ఉంటాయి కదా. కానీ తామరాకుని తీస్తే నీళ్ళు ఉంటాయా? ఇహలోకంలో ఉంటున్నాం, పాపం మధ్యలో ఉంటున్నాం, కానీ తామరాకులాగా పాపాన్ని మనము యాక్సెప్ట్ చేయకుండా, మనలోకి రాకుండా చూసుకోవాలి. లాజరు కనికరం లేదు. ఒక సండే స్కూల్ టీచరు స్టూడెంట్ని అడిగిందట, మరి నువ్వు లాజర్లాగా ఉంటావా ధనవంతుల్లాగా ఉంటావా అంటే, ఆడు ఏం చెప్పాడు తెలుసా? ఈ లోకంలో ధనవంతుల్లాగా, పరలోకంలో లాజర్లాగా ఉండాలట. చాలా ఇంటెలిజెంట్ వాడు కదా. అలా కుదురుతుందా? కుదరదు. వీ మస్ట్ బి హోలీ అండ్ వీ మస్ట్ బి కంపాషన్, కనికరము. సో చూద్దాం, ఈ యొక్క పరుగు పందెంలో ఇవన్నీ మనకు కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని విడిచిపెట్టి. బిలాము డబ్బు పిచ్చి పట్టుకున్నాడు, చంపేయండి అన్నాడు అంతే. మోషే కత్తితో పొడిచేయండి అన్నాడు, చచ్చిపోయాడు. ఇంకా మీకు చాలామంది తెలుసు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. గేహాజీ అబద్ధమాటి డబ్బులు తెచ్చుకున్నాడు, బంగారం వెండి తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు. ఆత్మీయ ఆ యొక్క పెద్ద ఆయన ఎలీషా గారు అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? తప్పు ఒప్పుకోవట్లేదు ఆయన, ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్పాడు. ఆ మనుషులు రథం దిగి నీకు వెండిస్తున్నప్పుడు నేను లేనా? ఒలివుల తోటలు సంపాదించుకోవడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి ఇది సమయమా? అప్పుడే సమయం కాదంటే ఇప్పుడు ఇంకా అసలే సమయం కాదు. ఇప్పుడు మన సమయం అంతా ఏంటి? నేను దేవుడి కొరకు ఏం చేయగలగాలి? నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను, దేవుడి కొరకు ప్రయాసపడుతున్నారు, మీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. సో ప్రతి పాపాన్ని విడిచిపెట్టి తర్వాత ఏమంటున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలట. యేసు వైపు మనం చూడాలి అని చెప్తున్నాడు. ఇంకా దీని గురించి చెప్పాలంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి. జనరల్గా మనం ఎటువైపు చూస్తామంటే లోకం వైపు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గొలియాతుని చూస్తున్నారు అందరూ, ఆ పెద్ద సమస్యను చూస్తున్నారు. కానీ దావీదు ఎవరిని చూస్తున్నాడండి? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం గల దేవుని తిరస్కరించుటకు ఏ పాటివాడు? దేవుని చూస్తున్నాడు ఆయన ఎప్పుడు. కాబట్టి దేవుడి ముందు వాడు చిన్న చీమలా కనబడుతున్నాడు. ఎంత అసలు లేపేస్తాను అన్నాడు. ఏం చేస్తాడు? రాజు లేపేస్తా అంటున్నాడు. రాజుగారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? ఇంకేం చేస్తాడు? చంపేస్తా అన్నాడు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన ఎప్పుడు దేవుని చూస్తాడు. నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి చూస్తున్నాను అంటాడు ఆయన. రాత్రి పగలు మధ్యాహ్నం వేకునే లేచి దేవుడికి మొరపెడుతున్నాను అంటున్నాడు. ఈ రోజుల్లో అలాంటి భక్తులు కావాలండి. రాత్రి మాటలేని ఈ కాన్ఫరెన్స్లో వాక్యం అది చెప్పి అలసిపోయి పడుకుంటున్నా రోజు రాత్రి 12 గంటలకు అట్లాగా. నాకేమనిపిస్తుంది అంటే, భక్తి సింగ్ గారు గుర్తొస్తారు. వచ్చి నేను విన్నది చెప్తున్నాను ఆయన గురించి. ఆయనతో నాకు డైరెక్ట్ టచ్ లేదు. ఆయన కాన్ఫరెన్స్లో అయిన తర్వాత వాక్యం చెప్పి పడుకునేవారు కాదట, స్నానం చేసేవారు కాదట, డ్రెస్ మార్చుకునేవారు కాదట. స్నానం చేసి డ్రెస్ అది మార్చుకుంటే నిద్ర వచ్చేస్తుందని అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు అటండి. నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. అరే, భక్తి సింగ్ గారు అయితే మోకాళ్ళ మీద ఉండేవారు, నేను మాత్రం పడుకుంటున్నాను. ప్రభు ఐఎమ్ సారీ, నీకు ఇష్టమైతే ఎప్పటికన్నా అలా చేయి, నన్ను సత్యం చెప్తున్నాను, లేవలేకపోతున్నాను, చేసిన కాసేపే. నీ జీవితంలో గొప్ప విజయాలు చూడాలంటే గొప్ప ప్రార్థన చేయాలి. అదర్వైజ్ వీ కెనాట్ డూ. ఏదో ప్రేమగల దేవుడు కాబట్టి నడిపిస్తాడంతే. నడిపించడం వేరు, ఉన్నతమైన విల్లులతో నిన్ను ఉన్నతమైన శిఖరం మీదకి నడిపిస్తాడు వేరు. మా అబ్బాయికి అదే చెప్తాను నేను. లైఫ్ పర్పస్ ఏంటి? ఓ బిల్లీ గ్రాహం గారు లాంటి వాళ్ళు కావాలి, ఓ భక్త సింగ్ గారు లాంటి వాళ్ళు కావాలి, ఓ పాల్ యాంగ్చో గారు లాంటి వాళ్ళు కావాలి, రవి జకరియాస్ గారు. అఫ్కోర్స్ ఆయనైతే అందరికీ వాక్యం బాగా చెప్పేవారు, అన్ని యూనివర్సిటీలకి, స్టూడెంట్స్కి, స్కాలర్స్కి.
మన పిల్లలన్నా అలా చేద్దాం, మనం చేయలేకపోయినా. దేవుడి కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. అనేక మంది జనాంగాన్ని నరకంలోకి వెళ్ళకుండా జీసస్ ఈజ్ రియల్ గాడ్ అని చెప్పగలిగే స్థితిలోనికి వెళుతూ చెప్పి ఆత్మను రక్షించాలండి. సో యేసు వైపు చూద్దాం, ఈ లోకం వైపు చూడొద్దు. వాళ్ళకి అయ్యి ఉన్నాయి, నాకు ఈ లేవు. నో, నథింగ్. ఎంత ఫేమస్ అయినా, ఏది సంపాదించినా చనిపోవలసిందే, దేవుడి దగ్గరికి వెళ్ళవలసిందే. ఒట్టి చేతులతో తల్లి గర్భం నుంచి ఒట్టినే వచ్చాను, ఒట్టినే వెళ్తాను. ఎందుకు ఇంకంత ప్రయాస? జాబులు మానేయమంటలేదు నేను, సన్యాసంలో కలిసిపోమట్లేదు. బట్ యూ మస్ట్ ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. దెన్ ఎవ్రీథింగ్ హీ విల్ గివ్స్ యూ. నీ కొరకు తన సొంత కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు చిన్న ఇవ్వడా అమ్మ? అర్థమవుతుందన్నమాట. నాకు చాలా ఇష్టం ఆ మాట. నీ కొరకు తన సొంత కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు ఇక నువ్వు ఏది అడిగితే ఇవ్వకుండా ఉంటాడు. యూ జస్ట్ ప్రే. పరిశుద్ధతను కాపాడుకోండి. తర్వాత ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో, చెప్పండి అందరూ, ఓపిక అనండి. కొంచెం ఓపికగా అనండి అమ్మా, ఓపిక అని. పేషెన్స్, వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్. చాలా కాలం కిందట ఆ పుస్తకం చదివాను నేను. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆ పుస్తకం గుర్తొచ్చింది కానీ పేర్లు గుర్తు రావట్లేదు. ఏంటంటే ఢిల్లీలో ఒక మంచి చార్టెడ్ అకౌంటెంట్ స్కాలర్ బ్రాహ్మణ్ బుక్ ఉంది అది. అయితే అతడికి చాలా ధనవంతుడు బ్రాహ్మణ్. అతని స్టేజ్ ఏంటంటే టాటా బిర్లా లాంటి వాళ్ళు, ఆర్థిక శాఖ మంత్రి ఇలాంటి వాళ్ళు మీటింగ్లో ఫైనాన్షియల్ గురించి సలహాలు ఇచ్చే లెవెల్ అయింది. కోటీశ్వరుడు. ఆయనకి అప్పుడప్పుడు ఒక కళ వస్తుంటుంది. ఆ కళ్ళలో ఒక అమ్మాయి కనబడుతుంది. అర్థమైంది, ఎవరికైనా చదివి ఉంటారు ఇది బహుశా. అయితే ఒక రోజున సడన్గా ఢిల్లీలో అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరు కూడా మర్చిపోయాను. ఆమెను చూసేసరికి నా కళ్ళలో కనబడుతుంది. రేపు చాలాసార్లు ఈమె అనుకున్నాడు. వెనకాల వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు క్రిస్టియన్, ఈయన బ్రాహ్మణ్. పెళ్లి చేసుకుంటాను, నా కళ్ళలో చాలాసార్లు ఈ అమ్మాయి కనబడి, మేము చర్చికి వెళ్తాం బాబు, మాకు హిందూస్కి నడవదు, వాకింగ్ కుదరదంటే తను ఏదన్నా చేసుకున్నామండి. కానీ నేనేమన్ను, నాకు దేవుడు చూపిస్తున్నాడు, మీ దేవుడో నా దేవుడో అంటే మొత్తం మీద పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి అత్తగారు మామగారు, మీరు క్రిస్టియన్స్ మా ఇంట్లోకి రాగడానికి వీల్లేదని ఆ పక్కన పన్నోళ్ళు ఉండే గెస్ట్ హౌస్లో అక్కడ పెట్టారు. ఆమె అలాగే ఉంటున్నారు. అయితే ఆమెలో ఉన్న ఓపిక ఎంత గొప్పదంటే పొద్దునే లేచిపోయి ఆ పనులు ఈ పనులు చేయడం. ఒక రోజున అత్తగారికి కాలు ఇరిగింది. ఖచ్చితంగా అప్పుడు సహాయం చేసేవాళ్ళు కావాలి. చచ్చినట్టు ఏం చేస్తుంది? ఇంకా కోడలు వచ్చి ఆమెకు స్నానం చేయించి మందులు ఇచ్చి వంట చేసి టైంకి మందులు ఇచ్చేసరికి అత్తగారు ఐస్ క్రీమ్ అయిపోయి ఆమెను ప్రేమించడం మొదలుపెడతారు. తర్వాత ఇంట్లో షిఫ్ట్ అవుతారు. అలా ఉంటుండగా ఒకరోజు ఆ సహోదరి ఏమంటుందంటే, మార్నింగ్ 8కి తన భర్తకి షూస్కి లేసులు కడుతూ, ఈవేళ 4 గంటలకి ఒక గొప్ప దైవజనుడు భక్త సింగయ్య గారు అని ఉంటారు, గొప్ప దైవజనుడు ఢిల్లీ వస్తున్నాడు, మీరు నన్ను వచ్చి 4 గంటలకి తీసుకెళ్ళాలి. ఎప్పుడు చర్చికి తీసుకెళ్ళమని అడగట్లేదు, ఎక్కడ అడగట్లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి ఈసారి అంటే, వెటకారంగా ఉందా? ఐ హ్యావ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ హై లెవెల్ మీటింగ్. ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఇలాంటి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళతో మీటింగ్ ఉంది ఫైనాన్షియల్ గురించి. ఇట్స్ ఇంపాసిబుల్ రానంటే, ఆమంటే మీరు వస్తున్నారు నన్ను తీసుకెళ్తున్నారంట. చెప్పినా ఏంటలేదు. ఇక లాగిపెట్టి కాలు షూస్ కడుతున్న ఆమెను గట్టికి కొడితే ఆ షూ ముక్కు మీద తగిలి బ్లడ్ వచ్చేస్తుంది. అంది. యాక్చువల్గా అంత సీరియస్ అవుతుందని అతను కూడా అనుకోలేదు. ఈ విసిగిస్తుంది అన్నమాట. వెంటనే అత్తగారు వచ్చారు, మామగారు వచ్చారు, పన్నోళ్ళు వచ్చారు. ఏమైంది బ్లడ్ అంట. మనమైతే ఏం చేస్తానో తెలియదు కానీ ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళు ఆమె ఏముందో తెలుసా, చూసుకోలేదు అత్తగారు, గుమ్మం తగిలింది అందండి. అంటే నేను యాక్చువల్గా ఈ వాక్యం చెప్తే బాగుంటుందని ప్రిపేర్ అవుతుంటూ రిలేటెడ్గా ఏం చెప్తే బాగుంటాయి అనుకుంటుండగా నాకు ఈ దేవుడు ఇది గుర్తు చేసేది చెప్తున్నాను మీకు. ఆమె ఆ ప్రేమ, ఆ ఓపిక, భర్తను ఏమనలేదండి. అలాంటి స్త్రీలు ఇప్పుడు దొరుకుతారు అసలు. సో వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయాడు.
మనసు అంతా ఇలాగుంది, అయ్యో పాపం చాలా మంచిది, ఎప్పుడెక్కడ తీసుకెళ్ళమని అడగదు, తీసుకెళ్ళమంటే నేను కొట్టాను, ఆయన నా భార్య ఇలా చెప్పింది ఏంటి, చూసుకోలేదు తలుపు తగిలిందని. ప్రేమ వస్తుంది, బాధ వస్తుంది, వెళ్ళాడు, ఆలోచిస్తున్నాడు. సడన్గా ఫ్రెండ్ అయ్యేసరికి ఆయనకు మెసేజ్ వచ్చింది, 2 days కాన్ఫరెన్స్ క్యాన్సిల్ అని. ఆమె ఏమన్నది, మీరు వస్తున్నారు, తీసుకెళ్తారు భక్త సింగ్ గారి దగ్గరికి. సో ఆశ్చర్యపడ్డాడు, బాబు ఈ దేవుడు ఎవరో చాలా కాన్ఫరెన్స్నే క్యాన్సిల్ చేశాడు రా బాబు అని వెంటనే వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళాడు. ఈ రోజున వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు. ఇంత లావు బుక్ రాశాడు ఒక ఆయన, గుడివాడలో ఉంటాడు ఒక ఆయన. సో నేను ఫోన్ చేసి చెప్తాను, అది తర్వాత మీరు వీలుంటే చదవండి. ఓకే, ఓపిక కావాలి. ఈ పందెపు రంగంలో పరలోకం చేరాలంటే అన్నెసెసరీ వెయిట్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. నీ బిజినెస్ లేదా నీ జాబ్, నీ ఫ్యామిలీ, దేవుని పరిచర్య, లోకంలో అన్నీ పెట్టుకోకండి. ఎగస్ట్రాలు పెట్టుకోకండి. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు అండి, చర్చికి వచ్చేవాడు ఆయన. అప్పుడప్పుడు ఆయనకి ఫ్యాక్టరీలో జాబ్ చేసేవాడు, ఎస్టీడీ బూత్ ఉండేది, కిరాణా కొట్టు ఉండేది, ఆయన భార్య టైలరింగ్ చీరలు కొట్టు ఉండేది. ఇవి కాకుండా ప్లాట్లు బిజినెస్ ఉంది. అనుకున్నాను అసలు మనిషివేనా, ఇన్ని చేస్తున్నాను అనుకున్నాను. ఆఖరికి అన్నీ అమ్మేసుకుని ఎవరు కనబడకుండా ఊరు తెలిసి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కువ పెట్టుకోకండి. నీ కుటుంబం, నీ జాబు, దేవుడి పని, దేవుడితో ఉండడం. తర్వాత ఏం చేసుకున్నాం మనం, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపాలని విడిచిపెట్టాలి. తర్వాత యేసు వైపు చూడాలి. ఎంతగా మనం నడుస్తున్నా మనల్ని సాతాను రెచ్చగొడతా ఉంటాడు. ఓపిక కావాలి. యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్. నిజమే, పిల్లల్ని పెంచాలంటే తల్లులు తెలుస్తుందండి, ఎంత ఓపిక కావాలి. ఈ యొక్క లోకంలో కూడా మనం ఓపికతో శ్రమలు వచ్చినా కూడా ప్రశాంతంగా సాగిపోతాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. యేసయ్యట ఎందుకొరకు ఆయన అన్ని కొరడా దెబ్బలు తిన్నారు, ఆయన ఎందుకొరకు సిలువ మీద కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడి ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే పర్పస్ చెప్తున్నాడు, యేసయ్య చూపిస్తున్నాడు. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయ. మా అబ్బాయి ఇందా చెప్పాడు కదా, అందరిని ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ పిహెచ్డి చేస్తున్నాడు. ఎందుకు ఇదంతా? ఇదేంటి ఆనందం ఉందా? మంచి సంఘాలు ఉన్నాయి, బోల్డ్ మంది అసిస్టెంట్లు ఉన్నారు, యూత్ ఉన్నారు, మేమున్నా, అందరినీ విడిచిపెట్టి ఎందుకు చేయాలి ఇది? సో అ గోల్. ఓ రవి జకరియాస్లా తయారవ్వాలంటే తప్పదు అవన్నీ చదవాలి. ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే తప్పదు ఇవన్నీ చేయాలి. నేను చేయాలంటే చేయలేను కదా. ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ ఎ విజన్. పరలోక రాజ్యం చేరాలి. యేసయ్య ఎందుకు ఆయన తండ్రిని విడిచి లోకానికి వచ్చాడు అంటే చెప్తున్నాడు, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యాకోబు అని. ఆయన రాహేల్ని పెళ్లి చేసుకోవడానికి 7 సంవత్సరాలు నేను నీ బానిసగా పనిచేస్తాను బాయ్ అన్నాడు మావయ్య గారితో కదా. 7 సంవత్సరాలు అంటే 7 రోజులుగా ఉన్నాయట ఆయనకి. బైబిల్ చదివితే అలాగుంటాయి. ఆయన ఇష్టపడిన అమ్మాయి గురించి, ప్రేమ గురించి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 7 సంవత్సరాలు మోసం చేసి పని చేయించుకున్నాడు. అంటే తన రాహేల్ని పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంతో 14 సంవత్సరాలు ఈజీ గడిపేశాడు ఆయన. యేసయ్య ఎందుకు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంటే, నేను ఒక్కడిని రక్తం కార్చి ప్రాణం పెడితే ప్రపంచంలో ఉన్న నా మానవాళి, నా పిల్లలందరూ నా రాజ్యానికి వస్తారు. అది ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని దేవుడు హెచ్చిస్తాడు. బట్ దాని గురించి కాదు కానీ, యేసయ్య ఎందుకు నువ్వు మా కొరకు ఇలా ప్రాణం పెడుతున్నావు అంటే, మీరందరూ మారిపోతారు, మీ పాపాలన్నీ పోతాయి నా ఒక్కడి వలన, మీరందరూ నరకశిక్షణ తప్పించుకుంటారు. నేను పోయినా పర్లేదు, కానీ మీరందరూ నా రాజ్యంలో ఉండాలి. అది నా ఆనందం. కనుక యేసయ్య మనలందరి కొరకు తన రక్తం అంతా కాచి ప్రాణం పెట్టాడు. బికాజ్ ఓన్లీ వన్ రీజన్, కొన్ని లక్షల కోట్ల మందిని నరకంలోంచి తప్పించడానికి. ఇంతమంది గురించి ఆయన త్యాగం అయిపోయాడు, సాక్రిఫైస్ అయిపోయాడు. అది ఆయన ఆనందం. అక్కడికే చెప్తున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించన్నాడు, కానీ నీ చిత్తమే అని భరించాడు. సో ఇవన్నీ ఈ ప్యాసేజ్లో ఉన్నాయన్నీ మనం గ్రహించుకుని పాపానికి దూరంగా ఉండి, అన్నెసెసరీ థింగ్స్కి దూరంగా ఉండి,
పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసు వైపు చూస్తా ఓపికతో పరిగెట్టుకుంటా పరలోక రాజ్యం వెళ్ళిపోవాలి. యేసయ్య ఆయన్ని తలంచుకోమంటున్నాడు. అందు గురించి ఆయన ఎందుకు మన కొరకు ఆ విధంగా సిలువ బలి అయిపోయాడంటే ఒక గొప్ప ఆనందం. కొన్ని కోట్ల మంది నా వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ శిక్ష నేను భరిస్తాను. దట్ ఈజ్ హిస్ జాయ్. యేసయ్య సంతోషం. కాబట్టి ఆయన్ని మనందరి కొరకు ఇన్ని గాయాలు పడినా, ఇన్ని శ్రమలు పడిన యేసయ్యను తలంచుకో. ఒక అమ్మాయి భార్యాభర్తలు పరుగు పందెం పెడుతున్నారు. సారీ అండి, టైం అయిపోయింది, నాకు తెలుసు, ముగించేస్తాను. ఆయన రోజు భర్త పక్కనే వెళ్ళి ఆమె పరిగెట్టలేక 4 కిలోమీటర్లు పరుగు పందెం, స్లోగా పరిగెట్టచ్చు, ప్రాక్టీస్ చేస్తుంది. భర్త దగ్గరికి వెళ్ళి ఆమె ఆగిపోయినప్పుడల్లా కొంచెం పరిగెట్టు, కొంచెము పరిగెపెట్టి, ఏం పర్వాలేదు, నీకు కిరీటం వస్తుంది అని చెప్తున్నాడు. ఆయన కారు వేసుకెళ్ళి ఆమె పరిగెడుతుంది. ఆగిపోయినప్పుడల్లా దగ్గరికి వెళ్ళి మై డియర్ హానీ రెస్టోర్ రన్ అని చెప్తుంటాడు. నిజంగానే పరుగు పందెంకి వెళ్ళే టైంకి వచ్చేసరికి సగం దూరం పరిగెట్టిన తర్వాత ఆమె ఆగిపోతుండేదట. వెంటనే భర్త పక్కకు వచ్చి రెస్టోర్ రన్ దెర్ ఈజ్ ద క్రౌన్ అని భర్త చెప్తున్న మాటలు మననం చేసుకుంటూ మొత్తం మీద విన్ని చేసిందట ఆమె. సో మనం కూడా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మన కొరకు శ్రమలు పడ్డాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన సిలువను సహించాడు కనుక ఆయనను తలంచుకోవాలి. నిజంగా పౌలు ఎంత మంచివాడండి. చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ఏ విధంగా పాపాన్ని జయించాలి, ఏ విధంగా దేవుని రాజ్యాల్లో ఎగ్జార్టేషన్స్ తోటి, ఎగ్జాంపుల్స్ తోటి, ప్రేమతోటి, జ్ఞానంతో ఇంతగా చెప్పి ప్రయాసపడ్డాడు. కనుక మనం అందరం ప్రభు రాజ్యంలో ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ నీ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఇక్కడున్న మేమందరం కూడా ఓపిక తెచ్చుకుని శ్రమలు వచ్చినప్పుడు నిన్ను తలంచుకుంటూ మా ఎదుట మీరు ఉంచిన ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ సియోను, ఆ పరమ సియోనుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మళ్ళా మా మోకాళ్ళను బలపరచండి. ప్రార్థన జీవితంలో మళ్ళీ మాకు దయచేయండి. మేము అందరము బలముతో ప్రార్థిస్తూ నీ కొరకు ప్రభువా సాగిపోవడానికి సహాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన ఆ పర్పస్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని, ఈ పరిచర్యను మరి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క నీ కుమారులు కుటుంబాల్ని, ఇక అందరినీ, యూత్ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని వాక్యం చెప్పి నేను భ్రష్టుని కాకుండా నన్ను కూడా స్థిరపరచండి, నా కుమారుని స్థిరపరచండి. యెహోషువ చెప్పినట్లుగా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని చెప్పినట్లుగా ఇక్కడున్న మేమందరము అటువంటి కృప పొందుకోవడానికి సహాయం చేయమని, ఇప్పుడు నీ శరీరం తిని రక్తం త్రాగుటకు కూడా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి కాపాడమని నీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి.